ఇందులో మనందరి పేర్లు 5 స్లిప్స్ రాసి పెట్టాను. ఈ బౌల్లో నుంచి మనం ఒక్కసారికి 2 స్లిప్స్ తీస్తాం. ఆ స్లిప్స్ లో ఎవరి పేర్లైతే ఉంటాయో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ కానీ మాంటేజ్ యాక్ట్ కానీ చెయ్యాలి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు నా ఫోన్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ ఎవ్రీ టైం షఫిల్ చేస్తూ ఉంటాను. అలా షఫిల్ అయిన తర్వాత ఎవరి పేర్లైతే వస్తాయో వాళ్ళొచ్చి ఆ షఫిల్డ్ సాంగ్స్ లోని ఫస్ట్ సాంగ్ కి డాన్స్ చేయాలి. ఓకే ఓకే ఓకే. సృజన, నాకు డౌట్. ఏంటి మావయ్య? షఫ్లింగ్ అంటే మనం పేకాట్లో ముక్కలు కలుపుతాం, అలాగే కదా? అవును మావయ్య. అంటే పేకాట్లో ఏ ముక్క ఎవరికి వస్తుందో తెలియనట్టే ఏ పాట ఎవరికి వస్తుందో ఎవరికి తెలియదన్నమాట. యు ఆర్ రైట్ మావయ్య. ఓకే, అందరూ రెడీనా? రెడీ. ఓకే. గోపి, నువ్వు వచ్చి 2 స్లిప్పులు తీ. అలాగే మేడం. మోహన్ గారు, యశోద, రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా ఇదే రావాలా? మావయ్య, నీకే సాంగ్ వచ్చిందో చూద్దాం. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. खाना पीना नहीं रे बावा कड़पुके, निद्रा गिद्रा आती नहीं रे कళ్ళके, जिंदगी हलाल इंदी रो, प्यार में पड़ी पोया मैं, प्यार में पड़ी पोया मैं. प्राण में छोड़ दिया मैं, ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. డాడీ, ఇప్పుడు మీరు. సృజన, గోపి,
నేనెందుకులేండి సార్. అదేంటి గోపి, సృజన ముందే చెప్పింది కదా, ఎవరి పేరు వస్తే వాళ్ళు డాన్స్ చేయాల్సిందే అని. అంటే మేడం గారితో నేను ఏం కాదు, ఇక్కడ మనం అంతా ఒక్కటే. కమాన్ గోపి. అంటే మేడం నాకు డాన్స్ రాదు. బాబు ప్రభుదేవా, నిన్నేమి ఈటీవీ డి షోలో పార్టిసిపేట్ చేయమనలేదు. రా రా. గోపి రావాలి. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో చెప్పాలందమ్మా. నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా, ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా. ఓ సోనా వెన్నెల సోనా నేనెంత నువ్వయ్యానా, నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా. ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించేనా, కనుపాపై పోనా. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. తారా, ఇప్పుడు నువ్వు. ఆదిత్య మౌర్య గారు. ఏమైంది? చదువు. పేరు చదువుతారా?